హీరోయిన్స్కి, అలాగే కృష్ణ గారికి, మా ఇంట్లో నుంచి వచ్చిన ఇంకొక హీరో సుధీర్ బాబుకి, అలాగే మా నిర్మాతలకి, మా చుట్టాలకి, అందరికి కూడా, ఇక్కడ వచ్చిన అభిమానులకి, కృష్ణ గారి అభిమానులకి, మహేష్ బాబు అభిమానులకి, సుధీర్ బాబు అభిమానులకి, కొత్తగా శివబాబు అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఈ ఫైట్స్, సాంగ్స్ చూసాము. ఫైట్స్ చాలా బాగా చేశారు శివ. అలాగే సాంగ్స్ కూడా మాస్కు కావాల్సినంత గొప్పగా వందే మాత్రం శ్రీనివాస్ గారు చేశారు. అలాగే హీరోయిన్ చాలా గ్లామర్గా ఉంది. అలాగే పాటల్లో శివ చాలా గొప్పగా, చాలా బాగా ఫైట్స్ కూడా చేశాడు. ఇప్పుడు మన ఇండస్ట్రీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త నిర్మాతలు వచ్చే వాళ్ళకి, కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, చిన్న బడ్జెట్ సినిమాలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన అందరి అభిమానులకు నేను చెప్పేది ఒకటే, మసాలాలు అన్నీ ఉన్నాయని మల్లయ్య గారు, ప్రొడ్యూసర్ మల్లయ్య గారు చెప్పారు. ఆయన మొదటి నుంచి పద్మాలయకు అనుబంధంగా ఉంటూ, పద్మాలయ చేతోడుగా వాతోడుగా ఉంటూ ఈరోజు ఒక సినిమా తీశారంటే అది హృదయపూర్వకంగా సక్సెస్ అవ్వాలని మా కుటుంబంలో అందరూ కోరుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీనివాస్ గారు సాంగ్స్ బాగున్నాయి. ఇంకా టైటిల్ అంటారా, జగన్ నిర్దోషి, అది జనం హృదయంలో నిలబడిపోతుంది. అలాగే ఈ సినిమా కూడా జగన్ నిర్దేశం యాక్ట్ చేసిన హీరో, హీరోయిన్లు, నిర్మాతలు కూడా జనం హృదయంలో పెద్దగా స్థానం సంపాదించాలని కోరుకుంటూ యాక్టర్ అవడం జరిగింది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ముఖ్యమంత్రి సినిమాకి పరిచయం మల్లయ్య గారు. ఆయన అప్పటి నుంచి ఒక ప్రొడ్యూసర్గా ఎదిగి, వాళ్ళ అబ్బాయి హీరోగా ఎదిగి తీస్తున్న ఈ సినిమా జగన్ నిర్దోషి. ఇలాంటి సినిమాలకి జనంలో ఒక క్రేజ్, ఒక ఇంట్రెస్ట్ రావాలంటే ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి. ఆయన టైటిల్ తోటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. పాటలు బాగున్నాయి. శివ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. మా హీరోకి కావాల్సిన అన్ని అర్హతలు, పర్సనాలిటీ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా బాగుండాలని, ఈ పాటలన్నీ వందే మాత్రం శ్రీనివాస్ అన్న ఫ్రెండ్ చాలా బాగా చేశారు. ఈ సినిమా బాగా ఆడాలి. సూపర్ ఫ్యాన్స్కి అందరికి నమస్కారం. ఈ సినిమా ద్వారా శివ ఇంట్రడ్యూస్ అవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక హీరో కావాల్సిన హైట్, పర్సనాలిటీ డెఫినెట్గా తనలో ఉన్నాయి. అంతేకాకుండా ఒక కమర్షియల్ హీరోకి కావాల్సిన పర్సనాలిటీ కూడా, అంటే ఒకసారి కొడితే 10 మంది పడిపోయేటంత పర్సనాలిటీ ఉంది. నమ్ముతారు జనాలు. 10 మంది కొట్టినా సరే, వాళ్ళు పడిపోయినా సరే. సో అంత పర్సనాలిటీ ఉంది. సో డెఫినెట్గా డైరెక్టర్ గారు, ఈ సినిమా డైరెక్టర్ గారు, తనకున్న ఆ బలాన్ని, ఆ పర్సనాలిటీని డెఫినెట్గా యూజ్ చేశాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఒకసారి ఈ సినిమాకి సాంగ్స్ చేసిన కూడా నా సినిమాకి చేసిన శేఖర్ మాస్టరే. ఫారెన్లో షూటింగ్ అయిన తర్వాత ఒకసారి కలిసినప్పుడు నేను అడిగాను, ఎలా చేస్తున్నాడు శివ అని చెప్పి. చాలా బాగా చేస్తున్నాడు, డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుందని చెప్పి చెప్పాడు. నాకు చాలా క్లోజ్ తను. సో డెఫినెట్గా నా దగ్గరే అబద్ధం చెప్పడు, నిజమే చెప్తాడు. సో డెఫినెట్గా మీ విజువల్స్ చూస్తుంటే కూడా చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. చాలా ఈజీ ఉంది ఆ డాన్స్లో కూడా. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మల్లయ్య గారికి. మల్లయ్య గారు నా సినిమా అప్పుడు కూడా ఒక మంచి మనసుకు అంటూ ఎవరు ఉన్నారంటే మల్లయ్య గారు అని చెప్పాలి. ఏదైనా ఒక సాయం కోసం వెళ్ళాము అంటే కనుక ఇమీడియట్గా నో అనుకుండా చేసేద్దాం పాజిటివ్నెస్. సో అట్లాంటి మనిషి. సో డెఫినెట్గా ఆయనకి సినిమా పెద్ద హిట్ అయ్యి వాళ్ళ అబ్బాయికే కాకుండా అతనికి కూడా ఆయనకు కూడా మంచి డబ్బులు రావాలి. జగన్ నిర్దోషి పాటలు మీరు విన్నారు, బాగున్నాయి. పద్మాలయ అంటే ప్రొడ్యూసర్లకి ఒక నమ్మకం, ఒక ధైర్యం, నిర్మాత బాగుండాలి కోరుకునే సంస్థ పద్మాలయ. కృష్ణ గారిది పద్మాలయ. అలాగే మహేష్ బాబు వచ్చాడు.
వాళ్ళందరూ నిర్మాతలు బాగోగులు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మల్లయ్య గారి అబ్బాయి జగన్ నిర్దోషితో వస్తున్నాడు. వీళ్ళు నిర్మాతలకు కావాల్సిన ఫ్యామిలీ కాబట్టి నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాంటి ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. చిత్రానికి పనిచేసే అవకాశాన్ని కల్పించిన మల్లయ్య గారికి, వెంకన్న బాబు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పాటలు ఇంత బాగా రావడానికి కారణం వెంకన్న బాబు గారు, మల్లయ్య గారు. వారి టేస్ట్ ప్రకారమే ఇవి పాటలు రావడం జరిగింది. చాలా బాగా వచ్చే సాంగ్స్. ముఖ్యంగా సాంగ్స్ మనం చూసాము, శివ ఎంత అద్భుతంగా చేశారో, అట్లాగే హీరోయిన్ కూడా. పద్మాలయ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి, ఇంతకుముందు సుధీర్ బాబు మనకి పరిచయం అయ్యారు, ఇప్పుడు మనకి శివ మన ముందుకు రాబోతున్నాడు. ముఖ్యంగా నేను గాయకుడుగా ప్రూవ్ కావడానికి ఒకే ఒక పాట నన్ను గాయకుడిని చేసింది. ఆ పాట అది హీరో కృష్ణ గారు అల్లూరు సీతారామరాజులో సినిమాలోని తెలుగు వీరలేవరా పాట. తెలుగు వీరలేవరా నేర్చుకోవడానికి కృష్ణ గారి సినిమా నేను 12 సార్లు చూసి ఆ పాట నేర్చుకోవడం జరిగింది. నాకు అందువల్ల పద్మాలయ బ్యానర్లో ఎన్కౌంటర్ సినిమా పనిచేయడం జరిగింది. అలాగే శాంతి సందేశం సినిమా చేయడం జరిగింది. నాకు ఈ సంస్థలో మళ్ళీ అవకాశాన్ని కల్పించిన మల్లయ్య గారికి, వెంకన్న బాబు గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నమస్కారం. అందరూ వచ్చారు ఈ ఆడియో ఫంక్షన్ కి. కృష్ణ గారు, నిర్మలా గారు అండ్ అందరూ గెస్ట్ కి వెరీ హార్ట్లీ వెల్కమ్. చాలా సంతోషంగా ఉంది ఇవాళ. నిన్న దాకా నేను నా ఫ్యామిలీ తోటి, యాక్చువల్లీ నిన్న నా బర్త్డే ఉన్నింది. సో నిన్న దాకా నేను నా ఫ్యామిలీ తోటి సింగపూర్లో ఉన్నాను. బట్ నాకు ఇది ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉంది. మీకు తెలిసిందిగానే మల్లయ్య గారు పిలిపించారు, వెంకన్న గారు పిలిపించారు, ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండాలి. నేను నా ఫ్యామిలీని అక్కడే డ్రాప్ చేసి ఐ మేక్ ష్యూర్ అక్కడ లిటరలీ ఆర్గ్యుమెంట్ చేసి, లేదు నాకు నా సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది, నేను ఈ ఫంక్షన్ ఏదైనా అవుతే మిస్ చేయడానికి అవ్వదు అని చెప్పి ఒంటిగా ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ సింగపూర్ టు హైదరాబాద్ ఓన్లీ ఫర్ దిస్ ఫంక్షన్. ఈ సినిమాకి నిజం చెప్పాలంటే వెంకన్న గారు అండ్ శివ ఆర్ డెబ్యూటెంట్స్, ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీకి వస్తున్నారు. బట్ శివతో నేను నటించాను అండ్ వర్కింగ్ విత్ హిమ్ వాజ్ గ్రేట్ ఇన్స్పిరేషన్. బికాజ్ ఎక్కడైనా ఉండొచ్చు, సీన్స్ లో ఉండొచ్చు, సాంగ్స్ లో ఉండొచ్చు, స్పెషలీ యాక్షన్ సీక్వెన్సెస్ లో ఉండొచ్చు. I think Shiva really is a great performer నేను చెప్పొచ్చు. It doesn't look like ఇది శివ ఫస్ట్ సినిమా అని ఎవరికి అనిపించదు సినిమా చూసిన టైం. అండ్ వెంకన్న గారు డైరెక్టర్ గా చాలా ఫైర్ ఉంది అండ్ చాలా డెడికేషన్ తో చేస్తారు. లొకేషన్ లో పొద్దునే ఎవరైనా రావచ్చు, రాకపోవచ్చు. పొద్దునే 5:45 లొకేషన్ లో ఉంటారు. ఆయన ఫస్ట్ ఉంటారు మామూలుగా. శివ అండ్ మేమందరూ సెకండ్ వస్తాము. చాలా డెడికేటెడ్ డైరెక్టర్ అండ్ ఇట్ వాస్ గ్రేట్ టు బి వర్కింగ్ విత్ దిస్ టీమ్. అండ్ తెలుగు ఇండస్ట్రీలో నేను ఇప్పటిదాకా చేసిన సినిమాస్ లో అన్ని సినిమాస్ నుంచి ఈ సినిమా నేను కంపేర్ చేస్తే I think I have the best character of my Telugu career in Jagan Nirdoshi నేను చెప్పొచ్చు. అండ్ చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ నాకు దొరికింది అండ్ ఐవ్ డన్ మై బెస్ట్. నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ సినిమా లాగా అంత అటాచ్మెంట్తో నేను ఈ సినిమాకి పనిచేశాను. అండ్ నిన్న నా బర్త్డే అయింది, ఇవాళ జగన్ నిర్దోషి ఆడియో రిలీజ్ అవుతుంది. అందరూ ఐ థింక్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీతో నేను ఉన్నాను. సో ఇలానే అన్ని వర్షాలు నాకు ఇలానే ఒక హ్యాపీ మూడ్ ఉంటుంది అని నాకు నమ్మకం ఉంది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కృష్ణగారు. చెప్పాను నేను ఇట్లా మొబైల్ సినిమా కూడా ఉన్నాను. కృష్ణగారు మొబైల్ ట్రైనింగ్ ఇచ్చావా, ఎట్లా చూస్తారంటే రెడ్డి గారు అట్లా అని చెప్పాను, చేసే ఉండాలి. తర్వాత కృష్ణారెడ్డి విజయకుమార్ వెళ్ళి కలిసి చెప్పాను, ఇట్లా సినిమా యాత్ర ఉండే మొబైల్తో అట్లా మొబైల్ చిన్నప్పుడు చూసినప్పుడు ఎట్లా ఉన్నాడు ఏంటో అడిగారు. చాలా బాగున్నాడని చెప్పాను. తర్వాత చూడు జరుగుతుంది కృష్ణగారు, రోజు ఏం జరుగుతుందో ఏంటి అని రోజు చూడుగా అయిపోయింది అని అడిగేవాళ్ళు. నేను ప్రోగ్రెస్ అని చెప్పండి. మొన్న ఎట్లా ఫారెన్ షూటింగ్కి వెళ్ళాము, ఎట్లా చేశారు బాగా జరిగింది అడిగారు. ఈ సినిమా తీయడానికి కారణం కృష్ణగారు, అందువల్ల ఈ సినిమాని తీశాను. ఈ సినిమా మొబైల్ మంచి లేకపోతే సాంగ్స్ వందమంది శ్రీనివాసం చాలా బాగా చేశాడు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. రాజకీయాలకి మహేష్ బాబు కృష్ణ ఫ్యాన్స్కి వచ్చే కృతజ్ఞతలు. ఈ మ్యూజిక్ వందే మాత్రం శ్రీనివాస్ గారు చాలా బాగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ సినిమా ఇంత బాగా మ్యూజిక్ వచ్చిందని అనుకోలేదు. థ్యాంక్ యూ సార్.
లిరిక్ రైటర్స్ అందరూ చాలా బాగా రాశారండి. అందరికీ చాలా కృతజ్ఞుడి. ఇంకా మా సినిమాకి ప్లస్ ఎవరంటే ఎడిటర్ చంటి గారు, ఇంకా కెమెరామెన్ జయరామ్ గారు. ఆయన ఇద్దరికి చాలా ప్లస్ అండి, నాకు చాలా ప్లస్. ఇంకా ఈ సినిమా నేను ఫస్ట్ సినిమా చేస్తున్నానన్న కంగారు నాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే నాకు నా లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నాకు చాలా కోఆపరేట్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా కృష్ణ గారి చేతుల మీదుగా, విజయ్ నిర్మల్ చేతుల మీదుగా ఫస్ట్ సినిమా ఆడియో రిలీజ్ అవుతుందంటే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సభకు ఇచ్చేసిన సోదర సోదరీమణులకు, అభిమానులకు, మీడియా వారికి, పెద్దలందరికీ నా నమస్కారం. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే. మల్లికార్జునరావు చాలా నాకు కావాల్సిన వాడు. ఎన్నో మా సినిమాలకి ప్రొడక్షన్ సైడ్ హెల్ప్ చేశాడు, నాతో చాలా సినిమాలు తీశాడు. తర్వాత తోట హేమచందర్ వాళ్ళ ఫాదరు తోటగారు మా విజయకృష్ణ మూవీస్కి ఆర్ట్ డైరెక్టర్గా చాలా పిక్చర్స్కి పనిచేశారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా తీయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ట్రైలర్ చూశాను. వెంకన్న బాబు ఫస్ట్ పిక్చర్ అయినా చాలా బాగా తీశాడని ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. వందే మాత్రం శ్రీనివాస్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. 5 పాటలు చాలా బాగున్నాయి. అందులో నేను యాక్ట్ చేసిన ఒక పాట రీమిక్స్ చేశారు, అది కూడా చాలా బాగుంది. శివ చాలా యూజ్ ఉంది, చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ కూడా చాలా బాగుంది. ఈ మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వాలని, ఈ చిత్రం హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవులు తీసుకుంటున్నాను.